మాణిక్యాలరావు గారు, మీరు మాట్లాడే ముందు ఒక 2 బయటలు వినిపిస్తాను, ఒక్కసారి అవి వినండి. సజ్జల గారు, అంబటి గారు బయటలు ప్లే చేయండి అమ్మా. 2.0 సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుపోయిందే, అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి, సైకలాజికల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దాని వల్లనే ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసినా ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు, నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది. మొన్న మీకు మొన్న చెప్దామనుకున్నాం, మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి, వచ్చారు, ఇక్కడికి వచ్చారు. అది మీరు చూశారు. పొద్దున తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు. ముందు ఆఖరుకు ప్రెషర్ పెరిగి హరికృష్ణ ఆయన ఫాదర్ అయినా తల్లి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు వెళ్ళి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు. వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సిఐ. పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా ఆ వీడియోలో కనపడుతుంది. సార్ ఒక్కసారి చూడనివ్వండి, అంటే చేయము, మేము ఇక్కడే కూర్చుంటామంటే మీ మీద కేసులు పెడతామంటారు. 260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేదానం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏమి సంబంధం? వాళ్ళే 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లు కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళ బతికేరు వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే, ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. రైట్. మాణిక్యరావు గారు. వర్మ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరికీ నమస్కారం అండి. మీరు చూపించిన బయట మీద మాట్లాడమంటారా, మీరేమన్నా అడుగుతారా? లేదు, ఓకే, బయటల మీద స్పందించండి. అలాగే తెనాలి పంచాయతీ ఏంటి, దాన్ని సమర్థించుకోవడం అన్నది ఎవరు కూడా హర్షించదగింత కాదు కదా. ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి బయట వినిపించారు. హరికృష్ణ పాపం ఆ విధంగా అయిపోయాడు, బాధపడతా ఉన్నాడు. వంశీ జైల్లో ఏ విధంగా అయిపోయాడో చూశారు కదా, అతని ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పేసి మాట్లాడారు. హరికృష్ణ అనంతపురం వెళ్ళి క్లాక్ టవర్ దగ్గర మేసం తిప్పి అరే పరిటాల శ్రీరామ్గా నువ్వు రారా, నువ్వు ఎంత తేలుస్తా, లేకపోతే వాడమ్మ వాడయ్యా వాడెక్క అని చెప్పి మాట్లాడినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి, బాబు హరికృష్ణ మన పార్టీ అలాంటిది కాదమ్మా, మన నాయకుడు జగన్ రెడ్డి అలాంటి వాడు కాదమ్మా, మేము అలాంటి ప్రోత్సహించమమ్మా అని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పుంటే హరికృష్ణ వెళ్ళడు కదా జైలుకి. ఇదే వంశీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత వాడెవడికో పుట్టాడు, ఈడెవడికో పుట్టాడు, వాడు పప్పు ఈడు పప్పు, లేకపోతే వాళ్ళ ఆస్తులను మేము తింటాం, ఎవడేం పీకలేడు, లేకపోతే వాడికి డిఎన్ఏ చేయండి అని వినరాని మాటలు మనం ఎవరం కూడా ఊహించినటువంటి ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు యాదవ ఏంట్రా ఇలాంటి మాటలు మాట్లాడతారు? మా పార్టీ అంటే ఏంటి? మా పార్టీ ఒక సంస్కారం అయింది, ఒక పద్ధతి గల్లది, ఎవరు కూడా మాట్లాడకూడదు. అది అని మాట్లాడినా, నువ్వు మాట్లాడినా రాజకీయాల గురించి మాట్లాడండి, రోజా మాట్లాడినా రాజకీయాల గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, మనం రాజకీయ సమాధానం చెప్పండి అని మాట్లాడితే ఈరోజు వంశీ జైల్లోకి వెళ్ళడు కదా. అంటే ఆయన 1 సంవత్సరం కాలం లేటు, సజ్జల రామకృష్ణారెడ్డి సంవత్సర కాలం లేటు. సంవత్సరం కాలం తర్వాత అయినా సక్రమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడించినటువంటి వాళ్ళు, మీరు తప్పులు చేయించినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్తా ఉన్నారు. మీ మంత్రులు మాట్లాడారు కదా, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య రీత్యా, రాష్ట్రానికి ఆయన అందించిన సేవల రీత్యా, ఆయన మీద ఎక్కడ సాక్ష్యాధారాలు లేనటువంటి కేసులు పెట్టిన దాని రీత్యా మరి ఆయనకి ఏదన్నా కొంత
చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు ఇవ్వండను, ఒక ఫ్యాన్ ఇవ్వండి అని మాట్లాడితే ఇలా మాట్లాడినట్టుంది. దోమలు కొట్టకుండా రంభా ఊర్వశి వచ్చి డాన్స్లు వేస్తాయా? వాళ్ళు మాట్లాడుతున్నా మనకు రాష్ట్ర ప్రజలు ఎవడన్నా మర్చిపోతాడా? మామూలుగా ప్రవచనాలన్నా మర్చిపోతారు, కానీ ప్రవచనాలు మించిపోయినటువంటి శుభాక్షితాలు కదా వాళ్ళు చెప్పింది. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజలకు అవన్నీ గుర్తుకు రాదా? ఎందుకు జైలుకి వెళ్ళారు? ఎందుకు వాళ్ళు ఈరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది? జైల్లో రంబలు వస్తాయా, ఓరోసులు వస్తాయని మాట్లాడిన వాళ్ళు కదా వీళ్ళందరూ. కాబట్టి వాటిని ఎవరు చేశారో చట్ట ప్రకారం ఈరోజు, ఆ రోజు మీరు అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టాలనుకుంటే ఆయన మీద ఎటువంటి ఆధారాలు, గోడలు దూకెళ్ళి పట్టుకొచ్చారు. లేకపోతే కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టాలనుకుంటే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద లాక్కొచ్చారు. అనేక మంది ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేసి. అంటే మాణిక్రావు గారు అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు అదే ఇక్కడ రిపీట్ అవుతున్నదనా? నన్ను చెప్పనివ్వండి. అయినా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయో సాక్ష్యాలు చూయించి చట్ట పద్ధతిలో నోటీసులు ఇచ్చి సక్రంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సరైన సమయంలో కోర్టుకి పెట్టి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు చేశారని ఈ రోజు చేయటం కాదు. ఏ రోజు చేసినా తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాడు పనిష్మెంట్ ఉండాలి. ఆ రోజు వాళ్ళు చట్టాన్ని ధిక్కరించి తప్పు చేయనటువంటి వాడు మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఎంచి పెట్టారు. ఈ రోజు తప్పులు చేసినటువంటి వాళ్ళని ఆ రోజు చట్ట ప్రకారం శిక్షించకపోయినా చట్టం ఈ రోజు పనిచేసుకుంటా వెళ్తా ఉంది. ఇకపోతే ఏం చెప్పారు ఆయన, అందరూ స్మగ్లర్లా, రేషన్ బియ్యం చేసినటువంటి స్మగ్లర్ అంటే నిజంగా వాళ్ళు స్మగ్లర్లో లేదో మాకైతే తెలియదు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బటన్ నొక్కి స్మగ్లింగ్ చేసినటువంటి చరిత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించినటువంటి అనువాయ మంత్రులది ఉంది. మీరు ఎందుకు ఇచ్చారు? రేషన్ బియ్యాన్ని ఇంటింటికి ఇస్తామంటే నిజంగా మీరు ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ బియ్యాన్ని ఎప్పుడైనా ఇచ్చారా? అసలు ఇవ్వటానికి అవకాశం ఉందా? పల్లెటూరులో కానీ టౌన్ లో కానీ కనీసం సైకిల్ మాత్రమే వెళ్ళేటువంటి గొంతులు ఉన్నాయి. ఆ గొంతులోకి మీ బండి వెళ్ళిద్దా? కాదు, వెళ్ళదు. లేదు, చక్కగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి తీసుకెళ్లి మూటలు మోసుకొని వెళ్ళి ఇచ్చారా? కాదు. రేషన్ బియ్యాన్ని ఈ రోజు ఒక చక్రమైనటువంటి పద్ధతిలో ఇవ్వటం కోసం మేము ప్రయత్నం చేశాం. 1 నుంచి 15వ తారీఖు వరకు 3వ కట్టికి తెలియకుండా వాళ్ళకి సమయం దొరికినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే వెళ్ళి తీసుకొచ్చే విధంగా, అక్కడ సరుకుల పట్టీలో రాసే విధంగా అన్ని సక్రమైనటువంటి పద్ధతిలో ఈరోజు చేశాం. కానీ మీరు మాఫియా చేయటానికి ఆథరైజ్, అన్ని మీరు చేసిందంతా ఆథరైజ్, ఏది లైసెన్స్డ్ గోండాల్లాగా వ్యవహరించినటువంటి తీరు. రేషన్ విషయంలో అంతే కదా మీరు చేసింది. ఆ వ్యాన్లు పెట్టి వ్యానులో ఇచ్చినట్టు షో చేసి రైస్ మిల్లర్లకు తరలించి అక్కడి నుంచి అక్కడ పంపించాలి, అక్కడ పంపించింది మీరే కదా. ఆథరైజ్డ్ మందు ఉంది, లిక్కరు, దాన్ని మీకు ఇష్టం వచ్చిన చోట తయారు చేసి మీకు ఇష్టం వచ్చిన. మాణిక్రావు గారు ఒక విషయం, మాణిక్రావు గారు ఓకే, మాణిక్రావు గారు ఒక విషయం, రేపు తెనాలి వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, భయపడుతుందా కూటమి? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజాస్వామిక వాదుల కోసమో, ఒక రంగనాయకమ్మ కోసమో, ఒక కవుల కోసమో, లేకపోతే ఒక బాధ్యత అమరు లాంటి వాడిని చంపినప్పుడు వెళితేనో, లేకపోతే ఇంకొక బాధితుడు చంద్రయ్య లాంటి వాడిని గొంతు మీద కత్తి పెట్టి కసకస కోసినప్పుడు వెళ్తేనో భయపడతాయి ప్రభుత్వాలు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా ఎవరిని పరామర్శిస్తాడు? ఒక తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని, ఒక మాఫియా చేసినటువంటి వాళ్ళని. ఈ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? చందు సాంబశివరావు గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పాడు. ఏమని? చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా తప్పే అని మాట్లాడాడు. ఆ తప్పు అంటూనే వాళ్ళు ఎంత ఘోరాలు చేశారో, ఏం చేశారో స్థానికంగా ఉన్నటువంటి మా అందరికీ తెలుసు. రవికిరణ్ అనే ఒక దళితుడిని, ఇదే దళిత నాయకులు కూడా ఉన్నారు, రవికిరణ్ అనే ఒక దళితుడిని ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠానే చంపి అవయవాలు మొత్తం ముక్కలు ముక్కలు చేస్తే ఈ రోజు వరకు అడ్రస్ లేదు. మేమంతా పెద్ద పెద్ద పోరాటం